హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్, చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ మీద ఎవరైతే రెగ్యులర్గా డ్రైవింగ్ చేస్తున్నారో వారికి మాత్రం మంచి అప్డేట్. ఇది లేటెస్ట్ అప్డేట్. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లో ఇప్పటి వరకు ఉన్న స్పీడ్ లిమిట్ అనేది 100 స్పీడ్ లిమిట్. సో 100 స్పీడ్ లిమిట్ నుంచి 120 స్పీడ్కి పెంచుతున్నాం అని నిన్ననే కేటీఆర్ గారు న్యూస్లో ప్రకటించడం జరిగింది. సో ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ లైన్లో 120 స్పీడ్ వెళ్ళాలి, ఏ లైన్లో 100 స్పీడ్ వెళ్ళాలి, ఏ వెహికల్ ఎలా ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనే దాని గురించి క్లియర్గా మొత్తం అన్ని పాయింట్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇందులో పొందవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న బోర్డు స్పీడ్ లిమిట్స్ బోర్డు అనేది ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్న బోర్డు అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ లైన్ నెంబర్ 1 వచ్చేసి 100 స్పీడ్, ఇక్కడ లైన్ నెంబర్ 2 వచ్చేసి 100 స్పీడే. కాకపోతే ఇక్కడ 80 ఉంది, కానీ 80 కాదు 100 తర్వాతకి మార్చారు. ఈ బోర్డు అనేది పాతది. అండ్ లైన్ నెంబర్ 3 వచ్చేసి 80 స్పీడ్, లైన్ నెంబర్ 4లో 40 స్పీడ్ అనేది వెళ్ళాలి. ఇక్కడ లైన్ నెంబర్ 1, 2, 3 ఈ 3 లైన్లో స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్, అండ్ ఇంకా కొంచెం స్లోగా వెళ్ళే వెహికల్స్ అయితే థర్డ్ లైన్లో వెళ్తాయి. అండ్ ఫోర్త్ లైన్లో వెళ్ళే వెహికల్స్ మాత్రం హెవీ వెహికల్స్ లోడ్తో వెళ్ళే ట్రక్స్, లారీస్ ఈ లాస్ట్ లైన్లో వెళ్ళాలి. సో ఇప్పటి వరకు ఇది ఉన్న రూల్ అన్నట్టు. సో నేను చెప్పే స్పీడ్ లిమిట్ అనేది పాతది, ఇప్పటి వరకు ఉన్నది ప్రజెంట్గా ఉన్న స్పీడ్ లిమిట్ అన్నట్టు. సో ఇప్పుడు రేపటి నుంచి మారే స్పీడ్ లిమిట్ అనేది ఈ ఫస్ట్ లైన్ ఉందిగా ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ లైన్ 120 స్పీడ్కి పెంచారు. అండ్ సెకండ్ లైన్ ఏమో 100 స్పీడ్, అండ్ థర్డ్ లైన్ 80 స్పీడ్, అండ్ ఫోర్త్ లైన్ లాస్ట్ లైన్ స్లోగా వెళ్ళే వెహికల్స్ 40, 50, 60 ట్రక్స్, లారీసు, బస్సెస్ ఇలా హెవీ లోడ్తో వెళ్ళే వెహికల్స్ అనేది ఆ లాస్ట్ లైన్లో వెళ్ళాలి. ఈ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మీద ఖచ్చితంగా ఏదైతే స్పీడ్ లిమిట్ ఉందో ఆ స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే ఇమ్మీడియట్లీ ఎమ్మటే ఫైన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫైన్ కింద 1100 రూపీస్ నుంచి 1500 రూపీస్ దాకా ఫైన్ అయితే చాలా హెవీగా వచ్చేస్తుంది. ఎమ్మటే మనకు మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్లో మధ్యలో ఆటోమేటిక్ స్పీడ్ గన్స్ అనేది సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యన పాయింట్స్లలో సో పోలీసు వాళ్ళకిన స్పీడ్ గన్ కెమెరా పెట్టి మన కారు యొక్క స్పీడు ఎంత లిమిట్లో ఉంది, ఎంత ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నారు, ఎక్కువ స్పీడ్ ఉన్నట్టయితే ఇమీడియట్లీ ఎమ్మటే ఆటోమేటిక్గా మన కారు యొక్క నెంబర్ అనేది క్యాప్చర్ అవుతుంది. సో మనకు ఫైన్ అనేది పంపిస్తారు. ఇక్కడ గమనించండి, ఔటర్ రింగ్ రోడ్ మీద మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే 700 రూపీస్ ఫైన్ అయితే ఉంది. ఇక్కడ డు నాట్ స్టాప్ ఆన్ ఓఆర్ఆర్. సో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మీద ఎట్టి పరిస్థితులలో రోడ్ సైడ్కి అనేది ఏ వెహికల్ పార్క్ చేయవద్దు. సో అది అలా పార్క్ చేయడం కింద చాలా డేంజర్. చాలా ఎక్కువ పర్సెంట్ అయితే ఇలా రోడ్ సైడ్ పార్కింగ్ చేయడం ద్వారానే యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. నాట్ టు ఎక్సైడ్ స్పీడ్ 100 km/h. సో 100% కంపల్సరీ ఈ స్పీడ్ లిమిట్ అనేది ఏదైతే ఉందో అది పాటించాలి. సో ఆ స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళినట్టయితే 1100 రూపాయల నుంచి 1500 వరకు అయితే ఫైన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హైవే మీద డ్రైవింగ్ చేస్తున్నట్టయితే సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా రక్షణ కల్పిస్తుంది. ఒక్కొక్కసారి మన ప్రాణాలని గిన రక్షిస్తుంది. కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది ఖచ్చితంగా కార్లో ఉన్న ప్రతి ఒక్కరు, డ్రైవర్ అండ్ ప్యాసింజర్, వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకినా ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది చాలా సేఫ్టీ అన్నట్టు. సో ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరిగేది ఎవరు గుర్తించలేరు. సో అందుకోసమే మనం ముందు జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు స్పీడ్గా వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఇక్కడ ఏదో 120 స్పీడ్ ఉంది కదా అని మనం 120 స్పీడ్ వెళ్ళడం కరెక్ట్ కాదు. సో మనం వెహికల్ కండిషన్ ఎలా ఉంది, మన వెహికల్ చిన్న వెహికలా పెద్ద వెహికలా ఇలా చూసుకుంటూ మనం జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి. నిదానమే ప్రధానం.
తొందరపడి స్పీడ్గా వెళ్ళటం అండ్ ఓవర్టేక్లు సరైన టైంలో చేయలేకపోవడం. సో ఇలాంటి దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఈ హైవేలలో. అండ్ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ మీదకిన చాలా యాక్సిడెంట్స్ జరిగేవి ఇంతకుముందుకు. సో ఇలాంటి స్పీడ్ లిమిట్స్ ఇట్లా ఫైన్లు పెట్టడం వల్ల చాలా వరకు అయితే ప్రమాదాలని తగ్గినాయని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ అన్ని రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి ఫ్రెండ్స్. అప్పుడే మన ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. అండ్ మీ వెహికల్ కింద ఖచ్చితంగా మంచి కండిషన్లో ఉండాలి. టైర్స్లలో సమానంగా అన్ని 4 టైర్లలో ఎయిర్ అనేది కొట్టించాలి. 33 కంటే ఎక్కువ కొట్టియొద్దు, 33 to 35. అండ్ రెగ్యులర్గా మీరు టైం టు టైం అయితే ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించండి. ఎందుకంటే ఈ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయకుంటే మీ స్టీరింగ్ అనేది రైట్కి గుంజుతుంటుంది, రైట్కు లెఫ్ట్కు ఇలా షేక్ అవుతుంది. మీరు సిటీలో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా స్లోగా ఉంటారు కాబట్టి మీకు అంత తెలియదు స్టీరింగ్ గురించి. సో ఒక్కసారి మనం హైవే మీద డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం మామూలుగా అయితే స్పీడ్గా 100 స్పీడ్లో వెళ్తుంటాం, 100, 120. సో మీకేమవుతుంది అక్కడ 100, 90, 100, 110 వచ్చే వరకే మీకు స్టీరింగ్ అనేది ఇట్లా వైబ్రేట్ అవుతుంది. చాలా కార్లలో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఇదే, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది చేయించరు. సో ఇది ఖచ్చితంగా చేయించాలి. ఇది చేయిస్తే మీ స్టీరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు రైట్ గుంజడం కానీ లెఫ్ట్ గుంజడం కానీ జరగదు. మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు స్టీరింగ్ వదిలినా స్ట్రైట్గా అలానే వెళ్ళాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా చూడండి, నేను స్టీరింగ్ అయితే పట్టుకోలేదు, అయినా కానీ ఎట్లా స్ట్రైట్గా వెళ్తుందో. సో ఇక్కడ ఈ స్టీరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఈ స్టీరింగ్ కంట్రోల్ సరిగా లేకపోవడం వల్ల, ఎక్కువగా స్పీడ్ వెళ్ళడం వల్ల జరుగుతుంటాయి. సో అందుకోసమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వెహికల్ మెయింటెనెన్స్ గురించి అయితే తెలుసుకొని రెగ్యులర్గా మీరు సర్వీసింగ్ కానివ్వండి, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీకు డ్రైవింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మీద స్పీడ్ లిమిట్ అనేది పెంచడం జరిగింది. 100 స్పీడ్ నుంచి 120 స్పీడ్కి అయితే పెంచారు. సో ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలామంది ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు 100 స్పీడ్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. కొంచెం పెద్ద వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 100 స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనం అసలు వెళ్తున్నట్టు అనిపించదు. సో మినిమం యావరేజ్గా 120 అనేది బెటరు, అంతకంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. 120 స్పీడ్ అనేది 100, 120 బెస్ట్ స్పీడు. సో మన వెహికల్ గిన కంట్రోలింగ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం చాలామంది తెలుసుకుంటారు. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్కి డైలీ ఔటర్ రింగ్ రోడ్లో ప్రయాణించే వాళ్ళు చాలామంది సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, మన డ్రైవర్సు, క్యాబ్ డ్రైవర్లు, ఓలా, ఊబర్ నడిపే వాళ్ళు చాలామంది తిరుగుతుంటారు. సో వారు తెలుసుకుంటారు అని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.